సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. తన లెటర్ను స్పీకర్ ఫార్మాట్లో సీఎంకు పంపిస్తున్నట్లు చెప్పారు. తన ఛాలెంజ్కు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. అదే చెప్తా ఉన్నాను. 15వ తారీఖు లోపు మేము చెప్పిన వారు ఇచ్చినటువంటి హామీలు కానీ మేనిఫెస్టో పెట్టినటువంటి హామీలు కానీ వారు ఒకవేళ అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేసడమే కాదు, జీవితంలో మళ్ళీ పోటీ చేయను. దానికి వారు సిద్ధమా అడుగుతా ఉన్నాను. వారు ఫస్ట్ చెప్పింది డిసెంబర్ 9వ తారీఖు రోజు నేను అమలు చేస్తానని వారు కూడా చెప్పారు, మేము అడగలే. దాని తర్వాత 100 రోజుల సమయం అసెంబ్లీ సాక్షిగా అడిగిండ్రు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత నాది అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా వారే చెప్పిండ్రు. 15 ఆగస్టుకు వారే చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, సరే అప్పటికే చెప్పినాం, మీరు డిసెంబర్ 9 అన్నారు, 100 రోజులు అన్నారు, మేము 100 రోజులు సమయం ఇస్తామని చెప్పినాం. 100 రోజులు కాదు, 5 నెలలు అవుతా ఉన్నది. ఇప్పటికి కూడా ఒక ప్రణాళిక ఏది, దానికి కావాల్సినటువంటి నిధులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి ఏ రకంగా సమకూరుస్తున్నారు, కనీసం ఈ బడ్జెట్ సెషన్లో పెట్టమనండి. ఈరోజు వారి దగ్గర ఉన్నటువంటి నిధులు వారు ఈ బడ్జెట్లో కేటాయించింది కేవలం 63,000 కోట్ల రూపాయలు. కానీ ఇవన్నీ పూర్తి చేయాలంటే 5.5 లక్షల కోట్లు కావాలి. వారిచ్చిన మేనిఫెస్టో ప్రకారం, వారిచ్చిన వాగ్దానాల ప్రకారం ఈ రాష్ట్ర బడ్జెట్ కాదు. ఆయన ఊకే పాకిస్తాన్ అంటాడు కదా, పాకిస్తాన్ మీద ప్రేమ ఉంది, పాకిస్తాన్ బడ్జెట్ కూడా సరిపోదు ఇక్కడ. అదే చెప్తా ఉన్నాను. 15వ తారీఖు లోపు మేము చెప్పిన వారు ఇచ్చినటువంటి హామీలు కానీ మేనిఫెస్టో పెట్టినటువంటి హామీలు కానీ వారు ఒకవేళ అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేసడమే కాదు, జీవితంలో మళ్ళీ పోటీ చేయను. దానికి వారు సిద్ధమా అడుగుతా ఉన్నాను. వారు ఫస్ట్ చెప్పింది డిసెంబర్ 9వ తారీఖు రోజు నేను అమలు చేస్తానని వారు కూడా చెప్పారు, మేము అడగలే. దాని తర్వాత 100 రోజుల సమయం అసెంబ్లీ సాక్షిగా అడిగిండ్రు. 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత నాది అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా వారే చెప్పిండ్రు. 15 ఆగస్టుకు వారే చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, సరే అప్పటికే చెప్పినాం, మీరు డిసెంబర్ 9 అన్నారు, 100 రోజులు అన్నారు, మేము 100 రోజులు సమయం ఇస్తామని చెప్పినాం. 100 రోజులు కాదు, 5 నెలలు అవుతా ఉన్నది. ఇప్పటికి కూడా ఒక ప్రణాళిక ఏది, దానికి కావాల్సినటువంటి నిధులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, దానికి కావాల్సినటువంటి ఏ రకంగా సమకూరుస్తున్నారు, కనీసం ఈ బడ్జెట్ సెషన్లో పెట్టమనండి.